హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం హౌ టు అప్లై ఫర్ ఆర్జీయూకేటీ సెట్ 2021 ట్రిపుల్ 2021కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. హౌ టు అప్లై ఫర్ ఆర్జీయూకేటీ సెట్ 2021. ఫస్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్లో www.rgukt.in అనేటటువంటి లింక్ టైప్ చేయాలి. అప్పుడు మనకి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆర్జీయూకేటీ సెట్ 2021 న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేటటువంటి ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్లో క్లిక్ హియర్ టు పే ది అప్లికేషన్ ఫీ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఫీజ్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. 400 for OC candidates, 250 rupees for BC candidates and 150 rupees for SC and ST candidates. Next, click here to pay the application fee for registration. Click చేయాలి. స్క్రీన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఏపీ ఆర్ తెలంగాణ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే కమ్యూనిటీ, అలాగే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ రోల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్, బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఎంచుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ అమౌంట్ టు బి పేడ్, అమౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత పే అమౌంట్ అనే బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఇఫ్ యూ సెలెక్ట్ డెబిట్ కార్డ్, దెన్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అండ్ ఇయర్, సివివి నెంబర్ అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది, పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. అలాగే పేమెంట్ రెఫరెన్స్ ఐడి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అని రెండు వస్తాయి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనే బటన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఈ ట్యాబ్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ స్టూడెంట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్లుగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. అలాగే ఆర్జీయూకేటీ క్యాంపస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏది, థర్డ్ ప్రిఫరెన్స్ ఏది, అలాగే ఫోర్త్ ప్రిఫరెన్స్. మనకి ఫస్ట్ ఏదైతే ఎందులో జాయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టాలి. నెక్స్ట్ ఏజ్ ఎంటర్ చేయాలి, మేల్ ఆర్ ఫీమేల్, కమ్యూనిటీ, రిజర్వేషన్ కేటగిరీ అయితే ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ పిహెచ్సి అయితే దాని సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అలాగే రిజర్వేషన్ అండర్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కేటగిరీ, సిఏపి. సో ఇది ఆర్మ్డ్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే కనుక ఆర్మ్డ్ ఫోర్స్లో చదివేటటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎన్సిసి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయాలి, ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీలో రిజర్వేషన్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకుని టైప్ ఆఫ్ స్పోర్ట్ ఏంటి, హైయెస్ట్ పార్టిసిపేషన్ లెవెల్ అండ్ ఇయర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పర్టికులర్స్ అనే ట్యాబ్ని పైన సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డిడ్ యూ పాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ది ఇయర్ 2021. సో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావా అని అడుగుతుంది. దాంట్లో మనం ఎస్ అని టైప్ చేస్తాము. అప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అడుగుతుంది. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్ యూ ఏ క్యాండిడేట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 2nd June 2014. సో ఇది తెలంగాణ నుంచి ఏమైనా మైగ్రేట్ అయ్యారా అని అడుగుతుంది. అక్కడ మనం ఎస్ ఆర్ నో టైప్ చేస్తాం. సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్ టు విచ్ ది అప్లికెంట్ ఈజ్ డిక్లేర్డ్ లోకల్. సో మనం లోకల్ డిస్ట్రిక్ట్ ఏదో మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. అలాగే అప్లోడ్ సర్టిఫికేట్ ఆఫ్ లోకల్ స్టేటస్, ఒకవేళ లోకల్ స్టేటస్ సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము. అలాగే 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ అలా 5th క్లాస్ వరకు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ టైప్ ఆఫ్ ది స్కూల్ అండ్ స్కూల్ నేమ్ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 4th క్లాస్ కూడా అలా ఎంటర్ చేసిన తర్వాత లోకల్ స్టేటస్ అది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి అదర్ డీటెయిల్స్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అలాగే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, దట్ ఈజ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము.
అలాగే నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేస్తాము. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మనం ఎక్కడ నివసించేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఇన్కమ్ ఎంత వస్తుంది, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంత అయితే ఉందో ఆ ఇన్కమ్ వేస్తాము. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏపీ ఆర్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుని డిస్ట్రిక్ట్ అండ్ మండల్ సెలెక్ట్ చేసుకుంటాం. అప్లికెంట్స్ కాంటాక్ట్ నెంబర్ నోట్ చేస్తాము. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తాం. అలాగే ప్రిన్సిపల్ ఆర్ స్కూల్ హెచ్ఎం యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఒక ఫోటో దగ్గర పెట్టుకుని ఫోటో కింద సిగ్నేచర్ ఉంచి దాన్ని ఫోటో తీయాలి. అలాగే ఈ ఫైల్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB. సో మీరు తీసినటువంటి ఫోటో ప్లస్ సిగ్నేచర్ యొక్క ఫైల్ మొత్తం సైజ్ ఎంత ఉండాలి అంటే 20 KB నుంచి 50 KB వరకు మాత్రమే ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50 KB, గూగుల్లో ఓపెన్ చేసి ఫోటో సైజ్ రెడ్యూసర్ అనే సైట్లోకి వెళ్ళి దాన్ని సైజ్ని రెడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో ఫైనల్గా మనకి డిక్లరేషన్ ఒకటి కనిపిస్తుంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది పర్టికులర్స్ stated in this application form are true to the best of my knowledge and belief. I have see the detailed notification and I shall abide by the terms and conditions of RGE-KTC 2021. ఇది ప్రెస్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ అప్లికేషన్. అప్పుడు మీకు ఈ ఆప్షన్ ఇలా కనిపిస్తుంది. యువర్ అప్లికేషన్ ఫర్ RGE-KTC 2021 ఇది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే బటన్ క్లిక్ చేస్తే మీరు సబ్మిటెడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారు.